ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలో మనం ఉన్నాం. ఆ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ను సెటప్ చేశారు. ఆ ఆఫీస్లో మనం ఉన్నాం. ఈ ఆఫీస్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి నిర్ణయాల సందర్భంలోనూ, అదేవిధంగా వారానికి ఒకసారి ఇక్కడికి వస్తా అని చెప్పారు కాబట్టి ఆ సందర్భంలోనూ ఇక్కడి నుంచే తన పాలన, అదేవిధంగా తన సంబంధించినటువంటి సమావేశాలు కానీ మిగతా అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి మూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యాలయం మొత్తంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా వేగంగా నిర్మాణం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి ప్లాన్ చేశారు. అందులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంతో పాటు పక్కనే దీనికి సంబంధించినటువంటి ఎఫ్డిసిఏ అథారిటీకి సంబంధించినటువంటి కమిషనర్ కార్యాలయం ఇక్కడ ఉంటుంది. ఆ కమిషనర్ ఇక్కడ కూర్చుంటారు. కమిషనర్కు సంబంధించినటువంటి కార్యాలయం ఇది. మనం చూడొచ్చు ఇక్కడ ముందు సైడ్ ఉండేటువంటి వాటన్నింటికి సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఫార్మా కోసం ఏదైతే భూ సేకరణ చేశారో ఆ ప్రాంతంలో అనేక కంపెనీలకు ల్యాండ్స్ ఇస్తున్నారు. ఆ ల్యాండ్స్లో అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ విధంగా అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలను అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయాల నుంచి పాలన సాగనుంది. మొత్తం 750 చదరపు కిలోమీటర్ల భూభాగం మొత్తం కూడా ఇక్కడ నుంచి టౌన్ ప్లానింగ్ కానీ మిగతా ప్లానింగ్ సంబంధించినటువంటి అన్ని అంశాలు కానీ ఇక్కడ నుంచి పాలన సాగనున్నాయి. ఇదే కార్యాలయంలో సంబంధిత శాఖ మంత్రికి కూడా ఒక కార్యాలయాన్ని డిసైడ్ చేశారు. మొత్తం ఈ కార్యాలయం అంతా కూడా చాలా క్లియర్గా, అంటే గ్రీన్ బిల్డింగ్ కోడ్ ఆధారాలతో నిర్మించారు. చాలా వెంటిలేషన్ అంతా కూడా బయట నుంచి వచ్చే విధంగా, అదేవిధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే విధంగా పైన రూప్ టాప్ పైన సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా మొత్తం ఈ కార్యాలయానికి ఒక ప్రత్యేకతగా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. ఇక్కడి నుంచే, ఈ కార్యాలయం నుంచే పూర్తిగా 750 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా ప్రణాళికలు రూపొందించడం, అదేవిధంగా అక్కడ అభివృద్ధి పనులను చూడడం, అదేవిధంగా భూముల కేటాయింపు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ కార్యాలయం నుంచే ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఒకటి భారత్ ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా ఈ ఎఫ్సిడిఏ సంబంధించిన అంశాలతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కార్యాలయంతో పాటు గ్రీన్ ఫార్మా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఇప్పటికే భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి అనేక మంది ఫార్మాకు సంబంధించిన దిగ్గజాలు, మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కాలుష్యం లేని ఆ ఫార్మా ఇండస్ట్రీని పెట్టే కార్యాచరణలో భాగంగానే వారికి భూమి కేటాయింపులు కూడా చేయటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, సంవత్సరం క్రితం వసతులు కల్పించి రోడ్లు, వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అతి త్వరలో వారు కూడా వారి పరిశ్రమలకు సంబంధించి నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టబోతూ ఉన్నారు. నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్న తరుణంలో వారికి చేరువలోనే ఆఫీసులు ఉండాలి. వారికి కావాల్సిన అనుమతులు ఇక్కడే ఎఫ్సిఐడి నుంచి ఇవ్వడానికి, వారికి కావాల్సిన సహకారం అందించడానికి ఇక్కడ కార్యాలయం ఇంపార్టెంట్ అని ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వారు చెప్పటం, మరి మా కమిషనర్ ఎఫ్సిడిఏ గారితో పాటు ఐఐసికి సంబంధించిన అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కార్యాలయం అధునాతనమైన అంగుళాలలో మరి ఓ కార్యాచరణ తీసుకొని మొత్తం రెడీ చేయటం జరిగింది. ఈరోజు యావత్తు ప్రపంచానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో మన మహానగరం, భాగ్యనగరం, హైదరాబాదు గ్లోబల్ నగరంగా ఎదగాలనే ఆలోచన దృక్పథంతో ఇక్కడ ఇదంతా కూడా నెట్ జీరో, అంటే కాలుష్యం లేకుండా, ఈ ప్రాంత వాసులకు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా
నెట్ జీరో సిటీని నిర్మాణం చేస్తూ దీనిలో భాగంగా అందరినీ కూడా భాగస్వాములను చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో కాలుష్యం లేని పరిశ్రమలు, ఈరోజు గ్రీన్ ఫార్మాకు సంబంధించి వారి ఈకోసిస్టమ్ అంటే గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీస్ సంబంధించి దాంట్లో పనిచేస్తూ ఉన్న వివిధ హోదాల్లో పనిచేసే అధికారుల దగ్గర నుంచి పట్టుకొని బ్లూ కాలర్ జాబ్ చేస్తూ ఉన్న వారికి సదుపాయాలు కూడా కల్పించాలి. వారి చదువుకోవడానికి స్కూల్సు, వారు కాలేజీలు, అదేవిధంగా వారి గురించే మీరు చూశారు ఇక్కడ ప్రధానమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని. మొత్తం ఇక్కడ వారికి కావాల్సిన అవసరాలతో పాటు రేపు ఫార్మా ఇండస్ట్రీ కానీ ఇతర ఇండస్ట్రీలు కానీ అంతా టెక్నాలజీపై ఆధారపడింది. ఆ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉండాలని ఈ డేటా సెంటర్స్, ఇదే గ్రీన్ ఫార్మాకు సంబంధించి అవసరాల దృక్పథంతో ఏఐసిటీ నిర్మాణం చేరువలో ఇక్కడ కాలుష్యం రాకూడదు, నెట్ జీరోగా మొత్తం ఉండాలని ఈరోజు పరిసరాల ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి సంబంధించి స్వచ్ఛమైన గాలి పీల్వటానికి ఆ వాతావరణం కల్పించడానికి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మేము ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఒక గొప్ప నగరానికి పునాదులు వేస్తూ ఉన్నాం. నగరం ఎదగాలని, నగర వాసులు కూడా ఈరోజు మౌలిక సదుపాయాలతో వారి జీవన శైలి మెరుగైన దిశలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో చాలామంది మరి ఇక్కడ ఉన్న మా రైతాంగ సోదరులు చాలామంది వారు నిజంగానే శ్రమపడి ఆ రోజు ఇచ్చిన భూములకు సంబంధించి కాలుష్యం లేని పరిశ్రమలు రావాలని వారు కోరిన వెంటనే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగానే గ్రీన్ ఫార్మా వారు నిజంగానే సహకరించిన ప్రతి ఒక్క ఆ రైతు సోదరుడికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. అదే క్రమంలో ఇంత పెద్ద ఎత్తున మేము కార్యాచరణ తీసుకున్నప్పుడు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను ప్రజానీకానికి, మా మిత్రులకు మేమందరం ఉన్నాం. ఇటు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా కూడా ప్రజాప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వారందరి సహకారంతోనే మీకున్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆందోళన పడొద్దు, ఆందోళన పడకండి. ఈరోజు ప్రజాప్రభుత్వం ఇది.